ఓకే, సో నెక్స్ట్ రూట్ వర్డ్స్ క్లాస్ 4. క్లాస్ 4 ఈ క్లాస్ లో మనము మోరీ ఆర్ మార్చ్, నౌ, ఓమ్ని, పాన్, స్క్రిబ్ ఆర్ స్క్రిప్ట్ ఈ రూట్స్ డిస్కస్ చేయబోతున్నాం. రూట్ నంబర్ 15 మోరీ ఆర్ మార్చ్. ఈ రూట్ ఎక్కడ వచ్చినా డెత్ అని అర్థం, సంథింగ్ రిలేటెడ్ టు డెత్, డెత్ కు సంబంధించిన రూట్ ఇది. మోరీ ఆర్ మార్చ్ మీన్స్ డెత్. ఫస్ట్ వన్ మార్టల్, MORTAL. మార్టల్ అంటే ఏంటి? మోరీ ఆర్ మార్ట్ అంటే డెత్ కదా. మార్టల్ అంటే దేనికైతే డెత్ ఉంటుందో, చావు ఉంటుందో, మరణం ఉంటుందో దాన్ని మార్టల్ అంటారు. మార్టల్ అంటే సబ్జెక్టెడ్ టు డెత్, మరణించేది, ఏదైతే మరణిస్తుందో దాన్ని మార్టల్ అంటారు. వన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు డెత్. ఇప్పుడు మనందరూ కూడా మార్టల్స్. Every human being is a mortal because every human being will die. This is what Bhagavad Gita says. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు. ఇమ్మార్టల్, ఇమ్మార్టల్ అంటే ఏంటి? దానికి ఆపోజిట్ అండి. ఇమ్ అంటే నిన్న వచ్చింది కదా, నాట్. మార్ట్ అంటే డెత్. ఇమ్మార్టల్ అంటే డెత్లెస్, మరణము లేనిది, ఏదైతే మరణించదో దానిని ఇమ్మార్టల్ అంటారు. ఇమ్మార్టల్ అంటే డెత్లెస్. సో మార్టల్, ఇమ్మార్టల్ రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. ఏదైతే మరణిస్తుందో దాని మార్టల్ అంటారు, దేనికైతే మరణం ఉండదో దాని ఇమ్మార్టల్ అంటారు. జల్లీ ఫిష్ అని ఉంటుంది, సముద్రంలో ఉంటుంది ఇది. దిస్ ఈజ్ ఇమ్మార్టల్, దట్ విల్ నెవర్ డై. నెక్స్ట్ మార్టాలిటీ. చెప్పండి, వాట్ ఈస్ మార్టాలిటీ? Comparing with other countries, in India, COVID mortality rate is low. In case of USA, Italy, it is very high. ఏంటి మార్టాలిటీ అంటే? డెత్ రేట్ అండి, మరణాల సంఖ్య. డెత్ రేట్. మార్టాలిటీ అంటే మరణాల సంఖ్య, డెత్ రేట్. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నంబర్ ఆఫ్ డెత్ రికార్డెడ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద పాపులేషన్ ఇంటూ 100 వేస్తే మనకి డెత్ రేట్ వస్తుంది. ఒక ఏరియాలో ఎంతమంది పీపుల్ ఉన్నారు, ఎంతమంది చనిపోయారు ఇంటూ 100. ఇప్పుడు ఒక 700 మెంబర్స్ ఉన్నారు, 300 మెంబర్స్ చనిపోయారు అనుకోండి, అప్పుడు మార్టాలిటీ రేట్ వచ్చి 42.9% అవుతుంది. నెక్స్ట్ మోరీ బండ్. ఈ మోరీ బండ్ ఏంది? ట్యాంక్ బండ్ లాగా తెలుసా ఎవరికైనా? చూడండి, మోరీ అంటే డెత్ అని అర్థం, బండ్ అంటే బెడ్ అని అర్థం అండి. కలిపి చూడండి, మోరీ బండ్ అంటే డెత్ బెడ్. డెత్ బెడ్ ఏంది? చనిపోవడానికి కూడా బెడ్ ఉంటుందా ఎక్కడైనా? మరేంటి మోరీ బండ్ అంటే? మోరీ బండ్ పేషెంట్ అంటుంటారు. ఎలాంటి పేషెంట్ ని మోరీ బండ్ పేషెంట్ అంటారు? దట్ పేషెంట్ ఈస్ అబౌట్ టు డై. డాక్టర్లు చేతులు ఎత్తేసారు, మేము చేయగలిగింది ఏమీ లేదు, వీ కాంట్ డూ ఎనీథింగ్, యూ కెన్ టేక్ హిమ్ హోమ్. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉంటాడు, వెంటిలేటర్ తీసేస్తే ఇతను చనిపోతాడు అంతే. అలాంటప్పుడు అతన్ని మోరీ బండ్ పేషెంట్ అంటారు. మోరీ బండ్ అంటే ఈజ్ ఆల్రెడీ ఆన్ హిస్ డెత్ బెడ్, అంటే రిజర్వేషన్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్, జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ అంతే.
ట్రైన్ కోసం వెయిట్ చేయడం. ఇది ఎక్కువగా ఓల్డ్ పీపుల్ విషయంలో జరుగుతూ ఉంటుంది. లైక్ దోస్ హూ హ్యావ్ క్రాసెడ్ 70, 80, 90 ఇయర్స్ లైక్ దట్. ముందుగానే కొన్ని సిమ్టమ్స్ తెలిసిపోతాయి. సాలిడ్ ఫుడ్ తీసుకోవడం ఆపేస్తారు, అంటే రిజర్వేషన్ కన్ఫర్మ్ అయినట్టు. ఓన్లీ లిక్విడ్సే తీసుకుంటుంటారు, మిల్క్, వాటర్ ఇలా. కొద్ది రోజులకి ఆ లిక్విడ్ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది, అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అర్థం. అలాంటప్పుడు ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారు, కొంచెం లాంగ్లో ఉండే వాళ్ళకి వచ్చేసేయండి అంతా అయిపోయిందని. అందరు వచ్చేస్తారు, ఇక్కడ ప్రాణం పోదు. అప్పుడు మొదలవుతుంది అస్సలు డ్రామా. ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారంటే వచ్చిన వాళ్ళు, దేనికి? వీడు ఎప్పుడు పోతాడా, మనం ఎప్పుడు పోదాం. బ్రతకాలని కోరుకోరు ఆ టైంలో, ఎప్పుడు చస్తాడా అని చూస్తారు. బికాస్ అలాంటప్పుడు అతన్ని మారీబండ్ పేషెంట్ అంటారు. మారీబండ్ అంటే డయింగ్, బీయింగ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ డెత్, మరణించడానికి సిద్ధంగా ఉన్న. పర్సన్స్కే కాదు, లాస్ట్ లో ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా వాడొచ్చు. డోంట్ జాయిన్ దట్ కంపెనీ, ఇట్స్ ఏ మారీబండ్ కంపెనీ. అంటే రేపో మాపో బోర్డు తిప్పేస్తారు, అందులో జాయిన్ అవ్వద్దు. మారీబండ్ అంటే మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి, డయింగ్, డిక్లైనింగ్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ముందుగానే చెప్పేశారు డాక్టర్స్, వీఆర్ హెల్ప్లెస్, వీ కాంట్ డూ ఎనీథింగ్. అప్పుడు అతన్ని మారీబండ్ పేషెంట్ అంటారు. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ తారక రత్న ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెన్. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ తారక రత్న. సో డాక్టర్స్ డిక్లేర్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్, వీఆర్ హెల్ప్లెస్, వీ కాంట్ డూ ఎనీథింగ్. అలాంటప్పుడు అతన్ని మారీబండ్ పేషెంట్ అంటారు. మార్టీషియన్ ఎవరిని అంటారండి? మార్టీషియన్ అని. మారీ ఆర్ మార్ట్ ఎక్కడ వచ్చినా డెత్ కి సంబంధించింది. మార్టీషియన్ అని అంటే అని ఒక వ్యక్తికి ఉపయోగిస్తారు దీన్ని. ఎలాంటి వ్యక్తిని మార్టీషియన్ అంటారంటే, ఫ్యూనరల్ డైరెక్టర్, అంత్యక్రియలు నిర్వహించే వ్యక్తి. తెలుగులో కాటి కాపరి అలా అంటారు కదండి, అతన్ని మార్టీషియన్ అంటారు. ఏ ఫ్యూనరల్ డైరెక్టర్ ఆర్ అండర్టేకర్. ఫ్యూనరల్ డైరెక్టర్ ఆర్ అండర్టేకర్, అతన్ని మార్టీషియన్ అంటారు. నెక్స్ట్, మార్టిఫై. వాట్ ఈస్ మార్టిఫై? మార్టిఫై అనేది వర్బ్ అండి. మార్టిఫై అంటే అర్థం ఏంటంటే ఇన్సల్ట్ ఆర్ హ్యూమిలియేట్ అని అర్థం అండి. అంటే ఒక వ్యక్తిని అవమానించుట. ఇక్కడ డౌట్ వస్తుంది, ఆ రూట్ కి దానికి ఏమైనా సంబంధం ఉందా సార్ అని. డైరెక్ట్ గా రిలేషన్ లేకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది. ఎలా? ఒక వ్యక్తిని ఏ లెవెల్లో అవమానించడం అంటే, ఇన్సల్ట్ చేయడం అంటే, అతను ఆ ఇన్సల్ట్ ని భరించలేక చివరికి ఏం చేసుకుంటాడు? హీ విల్ కమిట్ సూసైడ్. ఆ లెవెల్లో ఒక వ్యక్తిని అవమానిస్తే దాని మార్టిఫికేషన్ అని అంటారు. ఘోరంగా అవమానించడం, పబ్లిక్ గా నలుగురు ముందు. మీరు మదన్ మోహన్ మాలవ్య అనే పేరు వినింటారు. A few years ago, he was in news. Why? 2014, I think, when BJP government came into power, that person was in news. What is the reason? Excellent. He was given Bharata Ratna. Bharata Ratna ఇచ్చారండి. He was given Bharata Ratna posthumously. Posthumously అంటే ఏంటి? ఆఫ్టర్ డెత్, మరణాంతరం ఇచ్చారు భారత రత్న. ఊరికే ఇవ్వలేదండి భారత రత్న, ఎప్పుడో ఇవ్వాల్సింది, బట్ లేట్ అయినా ఇచ్చారు. ఈ రియలీ డిజర్వ్స్ ఇట్. He deserves that award.
ఇతను he was a freedom fighter and also the founder of Banaras Hindu University in Kashi. ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ బనారస్ యూనివర్సిటీ. దాని ఫౌండర్ ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. ఆ యూనివర్సిటీని సెటప్ చేయడానికి ఈ హ్యాడ్ టు స్ట్రగుల్ ఎ లాట్. ఎందుకంటే ఈ డిడెంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ మనీ టు సెటప్ ఏ యూనివర్సిటీ. ఒక యూనివర్సిటీ పెట్టే డబ్బులేం లేదా తన దగ్గర. బట్ హీ వాస్ డిటర్మిన్డ్ టు స్టార్ట్. ఎందుకంటే those days there were very few universities in India, so most of the Indians had to go abroad for high studies. పై చదువులు చదువుకోవాలంటే ఇంగ్లాండ్ కోటెల్ని చదువుకోవాల్సి వచ్చేది. అది చూసి తను he was really moved, so he decided to set up a university. అప్పుడు ఏం చేశాడంటే ఇండియా అంతా తిరిగి, అప్పట్లో కింగ్స్ ఉండేవాళ్ళు, కింగ్స్ నవాబ్స్ వీళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళని కలిసి అమౌంట్ కలెక్ట్ చేసి కాంట్రిబ్యూషన్స్ చందాలు, ఆ మనీతో ఆ యూనివర్సిటీ స్టార్ట్ చేశాడు. As a part of it, he came to Hyderabad. అందులో భాగంగా హైదరాబాద్ వచ్చాడు. రియల్ స్టోరీనే ఇది. అట్ ద టైమ్ హైదరాబాద్ వాస్ అండర్ ద రూల్ ఆఫ్ సమ్ నవాబ్. అతని పేరు ఏదో ఉంది, ఒక నవాబు రూల్ చేసేవాడు. He went to him, he told him, sir, I'm going to set up a university for Indians. I request you to generate money for this good cause అని రిక్వెస్ట్ చేశాడు. ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది, నవాబ్ దగ్గర. ఇవ్వాలనుకుంటే ఎంతైనా ఇవ్వచ్చు. నీ యూనివర్సిటీ పేరేంటని అడుగుతాడు. ఇతను చెప్పాడు, ఇట్స్ బెనారస్ హిందూ యూనివర్సిటీ. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ నవాబుకి హిందువులు అంటే పడదు. హీ వాస్ ద హేటర్ ఆఫ్ హిందూస్. ఎప్పుడైతే ఒక హిందూ వచ్చి హిందూ యూనివర్సిటీకి ఫండ్ అడిగాడో కంట్రోల్ చేసుకోలేకపోయాడు కోపాన్ని. బద్మాష్, ఒక హిందూ యూనివర్సిటీకి ఫండ్ అడుగుతావురా నువ్వు నన్ను అని కోపంలో, ఆ కోపంలో తను ఏదైతే షూ వేసుకున్నాడో ఆ షూ తీసిరాడు. ఎవరి మీదకి? మదన్ మోహన్ మాలవ్య మీదకి. చాలా మంది ఉన్నారంటండి ఆ టైంలో. అంతమంది ముందు షూ విసిరితే ఎలా ఉంటుందండి? మార్టిఫికేషన్ అంటే అది, అవమానం అంటే. అంతకంటే అవమానం ఉంటుందా? ఆ టైంలో, ఆ ప్లేస్లో, మాలవ్య ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే సిచ్యుయేషన్ వేరుగుండేది. బాలకృష్ణ లాంటి కొంచెం షార్ట్ టెంపర్డ్ పర్సన్ ఉండింటే సిచ్యుయేషన్ వేరుగుండేది. మరి ఒక ఉదయ్ కిరణ్ లాంటి మరీ సెన్సిటివ్ పర్సన్ ఉన్నా కూడా సిచ్యుయేషన్ వేరుగుండేది. ఇతను బాలకృష్ణ లాగా పిస్టల్ చూసి షూట్ చేయలేదు, లేదంటే ఉదయ్ కిరణ్ లాగా ఇంటికి వెళ్ళి ఊరేసుకోలేదు. ఏం చేశాడు? స్టిల్ స్మైలింగ్. అంతమంది ముందు షూ విసిరినా ఇంకా నవ్వుతూనే ఉన్నాడట. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ అఫెండెడ్ యూ. మిమ్మల్ని బాధ పెట్టింటే క్షమించండి, నాకు సెలవు ఇప్పిస్తే వస్తాననేసి వచ్చేసాడు. వస్తూ వస్తూ ఊరికే రాలా, షూ విసిరాడుగా, దాన్ని తీసుకొని చంకలో పెట్టుకొని వచ్చేసాడు. ఇది జాలే అనుకున్నాడు. కాసేపు చూసాడు, ఇంకోటి కూడా విసురుతాడేమో అని. చాలే, ఇది దీంతో వర్కౌట్ చేసుకుందాం అనుకున్నాడు. చార్మినార్ దగ్గరకు వచ్చాడంట. చార్మినార్ దగ్గరకు వచ్చి మంచిగా స్టేజ్ లాంటిది అరేంజ్ చేసుకొని మొదలు పెట్టాడు. ఏంటి? వేలం పాట, సాంగ్. రెచ్చగొట్టాడు జనాలు, మామూలుగా కాదు. ఇది షూ, అలాంటి షూ కాదు. దిస్ ఈస్ ద షూ ఆఫ్ యువర్ నవాబ్. ఇప్పుడు మీరు అనుకుంటే మీ సొంతం కానుంది, రండి సొంతం చేసుకోండి. నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. ఉంటారుగా పిచ్చి జనాలు. మోడీ వేసుకుని కోట్లు వేలం వేస్తే కూడా 14 కోట్లు కొనుక్కున్నాడు గుజరాత్లో. ఇలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కాబట్టి ₹1 మొదలైన వేలం పాట 100 దాటింది, 1000 దాటింది. అయినా
తగ్గడం లేదు, తగ్గేదే లేదు. ఒకడి మీద ఒకడు పాడుతున్నారు. మొత్తానికి న్యూస్ నవాబుకు చేరింది. కాసేపు అసలు ఏం అర్థం కాలేదట నవాబ్కి. దిమ్మ తిరిగి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అసలు ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. షూ విసిరితే షూ తీసుకెళ్ళి అమ్ముకుంటాడని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేయగలడా? ఆలోచించాడు. ఇప్పుడు ఎవడో గొట్టంగాడు కొని నా షూ వేసుకుంటే ఏం కావాలా? నా ఇజ్జత్ ఏం కావాలా? ఇజ్జత్ కే సవాల్, పరువు పోతుంది అనుకొని అసిస్టెంట్ని పిలిచి, అరే బాబు కొద్దిగా వెళ్ళి నా షూ నాకు పట్టరారా అన్నాడు. వీడు అన్నాడంట, కస్టమ్ సార్ కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నాడు. కస్టమ్ సార్ కాంపిటీషన్ ఎక్కువ, నువ్వేం చేస్తావో తెలియదు, ఎలా చేస్తావో తెలియదు, ఏమి ఇస్తావో తెలియదు, ఎంత ఇస్తావో తెలియదు. ఐ వాంట్ మై షూ బ్యాక్. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. అప్పుడు వీడు ఒక సంచి నిండా డబ్బులు తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా నవాబ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారంట అయ్యా, కొద్దిగా ఈ మూట తీసుకొని ఆ షూన్ అంటే ఇవ్వండి అయ్యా అన్నాడు. చూశాడు, సైజు బాగానే ఉంది మూట. వేలంలో ఎలాగో అంత రాదు. హ్యాపీగా మూట తీసుకొని షూ ఇచ్చేశాడు. అవును, రియల్ స్టోరీనేనండి. ఇప్పటికీ కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీ దాతల పేర్లలో టాప్ లో ఉంటాడంట నవాబ్. ఎందుకు? అనుకోకుండా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఇంత ఇచ్చాడు కదా అని యూనివర్సిటీకి 4 గేట్లు ఉంటే ఒక గేట్కి ఈయన పేరు పెట్టుకున్నారట, నవాబ్ పేరు. సో మార్టిఫై అంటే ఇన్సల్ట్ చేయడం, హ్యూమిలియేట్ చేయడం. హ్యూమిలియేట్ ఆర్ టు మేక్ సమ్వన్ ఈజీలీ ఎంబ్రాస్డ్. Humiliate or to make someone easily embarrassed. So this is humiliation, mortify చేయడం. అందరూ కలిసి మోకాళ్ళ మీద నిలబెట్టి ఎలా హ్యూమిలియేట్ చేస్తున్నారో చూడండి. నెక్స్ట్, మార్బిడ్. వాట్ ఈస్ మార్బిడ్ అండి? మార్బిడ్ థాట్స్ అంటుంటారు. మార్బిడ్ అంటే unpleasant something related to death, preoccupied with unpleasant thoughts, especially with death. కొంతమంది ఎంతసేపు డెత్ గురించి ఆలోచిస్తుంటారు. వీళ్ళు న్యూస్ పేపర్ తీసుకుంటే కూడా ఫస్ట్ ఏం చదువుతారు తెలుసా? ఎక్కడ ఎంతమంది పోయారు అనేది చూస్తారు. ఒకవేళ ఎవరైనా తక్కువ, అయ్యో ఇంతమందేనా, ఇంకా ఎక్కువ పోయి ఉండాల్సింది. లేదంటే వీళ్ళు ఆబిచ్యువరీ కాలమ్స్ ఉంటాయి చూడండి, వాటిని చదువుతారు. శ్రద్ధాంజలి, దాని మార్బిడ్ అంటారు. టూ ఇంటరెస్టెడ్ ఇన్ అన్ప్లెజెంట్ సబ్జెక్ట్స్, ఎస్పెషలీ డెత్. డెత్ లాంటి అంశాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపించడం, దాని మార్బిడ్ అంటారు. టూ ఇంటరెస్టెడ్ ఇన్ అన్ప్లెజెంట్ సబ్జెక్ట్, ఎస్పెషలీ డెత్. ఇదందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరుండరు. మార్చురీ చెప్పండి, ఏంటి మార్చురీ అంటే? హాస్పిటల్లో శవాల నుంచే రూమ్ ని మార్చురీ అంటారు. శవాగారం, ద ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్. మార్చురీ, శవాగారం. The place where dead bodies are kept. This is a mortuary.
పోస్ట్ మార్టం ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ తెలుసు. ఈ రూట్ తెలియదు అంతే మనకి ఇన్ని రోజులు. పోస్ట్ మార్టంలో ఏమేమి ఉందండి? పోస్ట్ మార్టం, పోస్ట్ అంటే ఆఫ్టర్ అని అర్థం, మార్టం అంటే డెత్ అని అర్థం, ఆఫ్టర్ డెత్. పోస్ట్ మార్టం ఎప్పుడండి చేసేది? చనిపోయిన తర్వాతనే కదా, బ్రతికుండగా చేయరు కదా. సో చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు కాబట్టి దీన్ని పోస్ట్ మార్టం అంటారు. ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ డెడ్ బాడీ టు ఫైండ్ ద కాజ్ ఆఫ్ డెత్. దీనికి సినోనిమ్ వచ్చి అటాప్సీ. అటాప్సీ అన్నా కూడా అది, అటాప్సీ అన్నా పోస్ట్ మార్టం అన్నా ఒకటి. తెలుగులో శవ పరీక్ష అంటారు. శవ పరీక్ష. ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ డెడ్ బాడీ టు ఫైండ్ ద కాజ్ ఆఫ్ డెత్. రీక్యాప్ చెప్పండి. మార్టల్, సబ్జెక్టెడ్ టు డెత్, మరణించేది. ఇమ్మార్టల్, డెత్లెస్, మరణము లేనిది. మార్టాలిటీ, డెత్ రేట్, మరణాల సంఖ్య. మారిబండ్, డెత్ బెడ్, డయింగ్ ఆర్ డిక్లైనింగ్, మరణించడానికి సిద్ధంగానున్న, బీయింగ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ డెత్. మార్టీషియన్, అంత్యక్రియలు నిర్వహించేవాడు, డైరెక్టర్ లేదంటే అండర్టేకర్ అంటారు. మార్టిఫై, ఇన్సల్ట్ ఆర్ హ్యూమిలియేట్, అవమానించడం. మార్బిడ్, టూ ఇంటరెస్టెడ్ ఇన్ ఎస్పెషలీ ఇన్ అన్ప్లెజెంట్ సబ్జెక్ట్స్ లైక్ డెత్. డెత్ లాంటి అన్ప్లెజెంట్ ఆస్పెక్ట్స్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపించడం. మార్చురీ, ద ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్ ఇన్ హాస్పిటల్. పోస్ట్ మార్టం, the examination of a dead body to find the cause of death. Next, root number 16. NOV, now. నావ్ అంటే న్యూ అని అర్థం అండి. ఎక్కడైనా నావ్ అని వస్తే న్యూ అని అర్థం. ఎన్ఓవి, నావ్. ఫస్ట్ వర్డ్ నావిస్. చెప్పండి, ఎవరిని నావిస్ అంటారు? నావిస్ అంటే న్యూ పర్సన్, బిగినర్, లర్నర్, అప్రెంటిస్, గ్రీన్ హార్న్, నియోఫైట్, ట్రైనీ, ఇలా. అంటే ఒక ఫీల్డ్ లేకి కొత్తగా ఎవరైతే వ్యక్తి వచ్చాడో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు అతనికి, ఫ్రెషర్, బిగినర్, లర్నర్, అతన్ని నావిస్ అంటారు. ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఏ జాబ్, బిగినర్, లర్నర్, దీనికి సినోనిమ్స్ అప్రెంటిస్, గ్రీన్ హార్న్, నియోఫైట్, ఇవన్నీ సినోనిమ్స్. ఈ వర్డ్స్ ఆపోజిట్ ఏమవుతుందంటే ప్రొఫిషియంట్, అడ్రాయిట్, స్కిల్ఫుల్, ఎక్స్పర్ట్, ఇవి యాంటోనిమ్స్ అవుతాయి. డెక్స్ట్రస్ కూడా.
చూడండి, డిఫరెంట్ స్టేజెస్: నావిస్, ఇనిషియేటివ్, అప్రెంటిస్, జర్నీ మ్యాన్, ఎక్స్పర్ట్, మాస్టర్. ఎలాంటి అనుభవం లేనప్పుడు నావిస్ అంటారు. జస్ట్ తన ఏదైనా ఒకటి నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియేట్ అంటారు. కొంత నేర్చుకున్న తర్వాత అప్రెంటిస్ అంటారు. ఇంకొంచెం కమాండ్ వస్తే జర్నీ మ్యాన్, ఇంకా ఇదైతే ఎక్స్పర్ట్, లాస్ట్ మాస్టర్. నావెల్, NOVEL. నావెల్ అనే దాని నౌనుగా వాడితే ఒక స్టోరీ. నావెల్ బై ఎండమూరి అలా అంటుంటారు. నావెల్ అంటే ఒక కథ. ఇదే నావల్ని అడ్జెక్టివ్ గా గనక వాడితే అర్థం మారిపోతుంది. మళ్ళీ నావల్ని నౌనుగా కాకుండా అడ్జెక్టివ్ గా వాడితే దాని అర్థం ఏంటంటే సంథింగ్ న్యూ, ఫ్రెష్. ఒక న్యూగా ఏదైతే ఉంటుందో, ఫ్రెష్గా ఏదైతే ఉంటుందో, ఇన్నోవేటివ్గా ఏదైతే ఉంటుందో దాన్ని నావెల్ అంటారు. న్యూ అండ్ ఒరిజినల్, యూనిక్. ఆ సినిమా స్టోరీ భలే నావెల్ ఉంది అంటుంటారు. అంటే అర్థం ఏంటి? ఫ్రెష్ గా ఉంది, రొటీన్ గా లేదు, న్యూగా ఉంది, యూనిక్ ఉంది అని అర్థం. న్యూ అండ్ ఒరిజినల్, యూనిక్. చూడండి, నౌనుగా వాడితే స్టోరీ, అదే అడ్జెక్టివ్ గా వాడినప్పుడు నియర్, డిఫరెంట్. నావల్ ఐడియా అంటుంటారు. నావల్ ఐడియా అంటే కొత్త ఐడియా, న్యూ ఐడియా. డిఫరెంట్ గా ఆలోచించడం. ఇన్నోవేటివ్, వాట్ ఈస్ ఇన్నోవేటివ్ అండి? ఇన్నోవేటివ్ లో కూడా నావ్ ఉంది. నావ్ అంటే న్యూ. ఇన్నోవేటివ్ అంటే థింకింగ్ ఇన్ ఏ న్యూ వే, థింకింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో ఇన్నోవేటివ్ అంటే ఇన్వెంటివ్ ఆర్ క్రియేటివ్, యూజింగ్ న్యూ మెథడ్స్ ఆర్ ఐడియాస్, ఇన్వెంటివ్ ఆర్ క్రియేటివ్. ఒక విధంగా నావల్కి సినోనిమ్ అనుకోవచ్చు ఇది కూడా. యూజింగ్ న్యూ మెథడ్స్ ఆర్ ఐడియాస్, ఇన్వెంటివ్ ఆర్ క్రియేటివ్. ఇంజీనియస్ అని చెప్పాము ఒకటి, గుర్తుందా మీకు వర్డ్? దానికి సినోనిమ్ ఇది. ఇంజీనియస్, ఇంజనీవస్ చెప్పాం కదా. ఇంజీనియస్ కి సినోనిమ్ యాంటనీ కాదండి, సినోనిమ్. నెక్స్ట్ రెనోవేట్. రెనోవేట్ అనే వర్డ్ మన అందరికీ తెలుసు, కానీ ఇందులోని రూట్ ఇన్ని రోజులు తెలియదు మనకి. ఏంటండి రెనోవేట్ అంటే? రీ అంటే అగైన్ అని అర్థం, నావ్ అంటే న్యూ. టు మేక్ న్యూ అగైన్, ఒక పాత దాన్ని కొత్త దానిగా తయారు చేస్తే దాన్ని రెనోవేషన్ అంటారు. వాళ్ళు ఇంటిని రెనోవేషన్ చేస్తున్నారు అంటారు. అంటే ఏంటి? ఒక పాతదాన్ని కొత్తదిగా చేయడం. థియేటర్ ని రెనోవేషన్ చేస్తున్నారు, ఆఫీస్ని రెనోవేషన్ చేస్తున్నారు అంటారు. రీ అంటే అగైన్, నావ్ అంటే న్యూ, అంటే మళ్ళీ కొత్తగా చేయడం అని అర్థం. రీన్యూ, రీబిల్డ్, రీఫర్బిష్, మళ్ళీ కొత్తగా చేయడం. రీన్యూ, రీ అంటే అగైన్, న్యూ అంటే కొత్తది. రీబిల్డ్, మళ్ళీ బిల్డ్ చేయడం. రీఫర్బిష్. దిస్ ఈస్ రెనోవేషన్. చూడండి, ముందు ఇలా ఉండేది, రెనోవేషన్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇవ్వండి, ఈ 4 వర్డ్స్ ఈ రూట్ మీద ఉన్నాయి. చెప్పండి. నావిస్, బిగినర్ ఆర్ లర్నర్, న్యూ పర్సన్, నావిస్. నావెల్, న్యూగా ఉండేది, న్యూ అండ్ స్ట్రేంజ్, యూనిక్, ఏదైతే యూనిక్ ఉంటుందో అది. ఇన్నోవేటివ్, ఇన్నోవేటివ్ అంటే ఇన్వెంటివ్, క్రియేటివ్, ఇంజీనియస్, యూజింగ్ న్యూ మెథడ్స్ ఆర్ ఐడియాస్. రెనోవేట్, రీ, నా, వేట్, మేక్, న్యూ, అగైన్, పాతదాన్ని కొత్తది చేయడం. రీన్యూ, రీబిల్డ్, రీఫర్బిష్. రూట్ నంబర్ 17.
OMNI ఓమ్ని అనేది రూట్. ఆమ్ని అంటే ఆల్ అని అర్థం అండి. OMNI ఓమ్ని మీన్స్ ఆల్. మీకు ఎక్కడైనా ఓమ్ని వస్తే ఆల్ అని అర్థం. చాలా ఇంపార్టెంట్ రూట్ ఇది. ఓమ్ని ప్రెసెంట్. ఓమ్ని ప్రెసెంట్ చూడండి. ఆమ్ని అంటే ఆల్ కదా, ప్రెసెంట్ అంటే ప్రెసెంటే. ఇప్పుడు కలిపి చూడండి. ఆల్ ప్రెసెంట్. ఆల్ ప్రెసెంట్ అంటే ఏంటి? ప్రతి చోట ఏదైతే ప్రెసెంట్ అవుతుందో దాని ఓమ్ని ప్రెసెంట్ అంటారు. యుబిక్విటస్, పర్వేసివ్ ఇవి సినోనిమ్స్. కరప్షన్ ఈజ్ ఓమ్ని ప్రెసెంట్ ఇన్ ఇండియా. ఇక్కడ ఉంది అక్కడ లేదని కాదు, ఎక్కడెక్కడ చూసినా అక్కడంతా కరప్షన్ ఉంటుంది ఇండియాలో. ఓమ్ని ప్రెసెంట్. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెసెంట్ అంటారు. దేవుడు ప్రతి చోట ఉంటాడు. సో ఓమ్ని ప్రెసెంట్ అంటే వన్ హూ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో చాలా ఇంపార్టెంట్ ఇవి అడుగుతూ ఉంటాడు. యుబిక్విటస్ అనేది సినోనిమ్. యుబిక్విటస్, పర్వేసివ్. ప్రతి చోట ఉండడం. ఈ యుబిక్విటస్ అంటే ప్రతి చోట ఉండడం అని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, యుబిక్విటస్ స్పెల్లింగ్ లో చూడండి. ఇక్కడ ఇవి ఉందా, ఇక్కడ ఇవి ఉందా, ఇక్కడ ఇవి ఉంది. స్పెల్లింగ్ అంతా ఎక్కడ చూసినా యు 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 ఉంది. సో ఏదైతే ప్రతి చోట ఉంటుందో దాని యుబిక్విటస్ అంటారు. ప్రెసెంటింగ్ ఎవ్రీవేర్. యుబిక్విటస్ అనే వర్డ్ లో యు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది. కోవిడ్ ఈజ్ ఓమ్ని ప్రెసెంట్. ఏ కంట్రీని స్పేర్ చేయలేదండి కదా, మొత్తం చుట్టేసింది వరల్డ్ ని. సో అంటే కరోనా ఈజ్ ఓమ్ని ప్రెసెంట్ అని చెప్పొచ్చు. ఆమ్ని పోటెంట్. చెప్పండి ఏంటి ఓమ్ని పోటెంట్ అంటే? ఓమ్ని అంటే ఆల్ అండి. పోటెంట్ అంటే పవర్ఫుల్ అని అర్థం. ఇప్పుడు కలిపి చూడండి. ఆమ్ని పోటెంట్ అంటే ఏంటి? వన్ హూ ఈస్ ఆల్ పవర్ఫుల్. హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సర్వ శక్తి సంపన్నుడు. ఆమ్ని పోటెంట్. వన్ హూ హ్యాస్ ఆల్ పవర్స్, లేదంటే ఆల్ పవర్ఫుల్, సర్వశక్తి సంపన్నుడు. ఆమ్ని పోటెంట్. హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దేవుడు omnipotent. God can do anything and everything. Nature is also omnipotent. ప్రకృతి అనుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. చూడండి, నేచర్ హ్యాస్ ఆల్ పాస్. సో దట్స్ వై నేచర్ ఈజ్ omnipotent. It can create tsunamis, it can create earthquakes, it can do anything. Volcanoes, storms, fire. నెక్స్ట్ omniscient. చెప్పండి వాట్ ఈజ్ omniscient? ఓమ్ని అంటే ఆల్ అండి. సైన్స్ అంటే ఏంటి తెలుసా? తెలియంది తెలుసుకోవడమే సైన్స్. నోయింగ్ అని అర్థం. ఇప్పుడు కలిపి చూడండి. ఓమ్నిసియంట్ అంటే ఏంటి? ఆల్ నోయింగ్. అన్నీ తెలిస్తే ఓమ్నిసియంట్ అంటారు. గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్ అంటారు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి తెలియంది ఏముంటుంది? హి నోస్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, ఆల్ నోయింగ్. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, ఆల్ నోయింగ్. సర్వజ్ఞాని, సర్వము తెలిసినవాడు. In the movie Radhe Shyam,
ప్రభాస్ ఈజ్ omniscient కదా. సో ఈ నోస్ ఎవ్రీథింగ్, ఏం జరిగిపోతుందో అంతా కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఓమ్ని డైరెక్షనల్, ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్ లో ఉండేదాన్ని ఓమ్ని డైరెక్షనల్ అంటారు. ఇన్ ఆల్ డైరెక్షన్స్, నలువైపుల నలుదిక్కుల, ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓమ్ని డైరెక్షనల్ మైక్ అలా అంటుంటారు, ఇన్ ఆల్ డైరెక్షన్స్. See, the vehicles are going in all directions. Next, omnificent. Omnificent అని ఎవరిని అంటారు? తెలుగులో రాజమౌళి, తమిళ్లో శంకర్, వీళ్ళకి వాడొచ్చి వాడు. ఎవరికైతే అన్లిమిటెడ్ క్రియేటివిటీ ఉంటుందో, సృజనాత్మకత, వాళ్ళని ఓమ్నిఫిషెంట్ అంటారండి. అన్లిమిటెడ్ ఇన్ క్రియేటివ్ పవర్, క్రియేటివ్ పవర్, అన్లిమిటెడ్ క్రియేటివ్ పవర్ ఉంటే ఓమ్నిఫిషెంట్ అంటారు. అన్లిమిటెడ్ ఇన్ క్రియేటివ్ పవర్. ఓమ్ని లోక్వెంట్ అంటే చెప్పండి. లోక్ అనేది వచ్చింది కదా మనకి, చెప్పండి రూట్ ఏంటి లోక్ అంటే? టాక్, మాట్లాడటం. ఓమ్ని అంటే ఏంటి? ఆల్, టాకింగ్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. ఓమ్ని లోక్వెంట్ ఎలా ఉంటారంటే, నువ్వు దేని గురించి అన్నా చెప్పు, అడుగు, మాట్లాడతారు. దే కెన్ టాక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. ఇది తెలుసు అది లేదు, నువ్వు దేని గురించి అయినా మాట్లాడగలరు. స్పీకింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఆర్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్, అన్నింటి గురించి మాట్లాడగలిగే వ్యక్తి ఓమ్ని లోక్వెంట్. ఓమ్ని అంటే ఆలు, లోక్ అంటే టాక్. Abdul Kalam, omniloquent. He could speak on any subject. Omnivorous అనే పదం కూడా ఉందండి. చెప్పండి omnivorous అంటే? ఓమ్ని అంటే ఆల్, వోరస్ అంటే ఈటింగ్. omnivorous అంటే ఈటింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, అన్నీ తింటే omnivorous అంటారు. ఈటింగ్ ఎవ్రీథింగ్, వెజ్ నాన్ వెజ్ ఎవ్రీథింగ్. కార్నివోరస్ అంటే ఏంటి? ఓన్లీ ఫ్లెష్. హెర్బివోరస్ అంటే ఏంటి? ఓన్లీ ప్లాంట్స్. ఆమ్నివోరస్ అంటే ఈటింగ్ ఆల్. ఇక్కడ ఇలా వెళ్తే మనకి చైతన్యపురి తర్వాత కొత్తపేట వస్తుంది. అక్కడ రోడ్డు మీదకి లెఫ్ట్ సైడ్ ఓమ్ని హాస్పిటల్ అని ఉంటుంది. దీని నుంచే తీసుకున్నారు ఆ పేరు. ఎందుకు ఆ పేరు పెట్టారు ఓమ్ని హాస్పిటల్ అని? వాళ్ళు ఏ మీనింగ్ వచ్చేటట్టు ఆ పేరు పెట్టుకున్నారంటే, ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఆల్ డిసీజెస్ ఆర్ ట్రీటెడ్ అండ్ క్యూర్. అన్ని రకాల డిసీజెస్ ని మేము ట్రీట్ చేస్తాం, క్యూర్ చేస్తాం అనే మీనింగ్ వచ్చేటట్టు ఇది పెట్టుకున్నారు. ఆమ్ని పోలీస్ అని కనిపిస్తూ ఉంటుంది మనకు రోడ్ అంటే వెళ్తూ ఉంటే, అంటే పోలీస్ ఆర్ ఎవ్రీవేర్, జాగ్రత్తగా ఉండండి అలా. ఓమ్ని అంటే ఆల్ అని అర్థం. రీక్యాప్ చెప్పండి. ఆమ్ని ప్రెసెంట్ అంటే ప్రెసెంటింగ్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల ఉండడం. ఆమ్ని పోటెంట్ అంటే హ్యావింగ్ ఆల్ పవర్స్, అన్ని శక్తులు ఉండడం. ఓమ్నిసియంట్ అంటే నోయింగ్ ఎవ్రీథింగ్, అన్నింటి గురించి అన్నీ తెలియడం, ఆల్ నోయింగ్. ఆమ్ని డైరెక్షనల్ అంటే ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓమ్నిఫిసెంట్ అంటే అన్లిమిటెడ్, హ్యావింగ్ అన్లిమిటెడ్ క్రియేటివ్ పవర్, అన్లిమిటెడ్ క్రియేటివ్ పవర్ ఉండడం. ఓమ్నిలోక్వెంట్ అంటే టాకింగ్ ఆన్ ఎనీ సబ్జెక్ట్, దేని గురించి అయినా మాట్లాడగలగడం. సో ఇందులో ఫస్ట్ 3 గాడ్కి యూజ్ చేస్తారండి, దేవుడికి గురించి చెప్పేటప్పుడు చెప్తుంటారు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
ప్రతి చోట దేవుడు ఉంటాడు. హీఈస్ ఓమ్నీ ప్రెసెంట్, సర్వాంతర్యామి అంటారు తెలుగులో. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. సో హీ ఈస్ ఓమ్నీ పోటెంట్, సర్వ శక్తి సంపన్నుడు. అండ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి తెలియదు ఏముంటుందండి? సర్వజ్ఞాని. నెక్స్ట్ రూట్ నంబర్ 18. నెక్స్ట్ రూట్ పిఏఎన్, పాన్. సార్ ఇంతవరకు ఓమ్ని అంటే ఆల్ అన్నారు, పాన్ అంటే కూడా ఆల్ అంటున్నారే అనే డౌట్ వస్తుంది. ఓమ్ని అనేది లాటిన్ నుంచి వచ్చింది. అది లాటిన్ రూట్. అది ఇది గ్రీక్ నుంచి తీసుకున్నారు. ఇంగ్లీష్ లో ఉండే వర్డ్స్ అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ కాదండి. దే హ్యావ్ బీన్ టేకన్ ఫ్రమ్ మెనీ యూరోపియన్ లాంగ్వేజెస్. చాలా యూరోపియన్ లాంగ్వేజెస్ నుంచి బారో తీసుకున్న వర్డ్స్. పాన్ అనేది గ్రీక్ నుంచి వచ్చిందండి. గ్రీక్ లో పాన్ అంటే ఆల్ అని అర్థం. ఫస్ట్ వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో అడుగుతుంటాడు. పెనెషియా, PANACEA, పెనెషియా ఏంటి చెప్పండి? ఎక్సలెంట్ అండి. పెనెషియా అంటే ఏ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్, సర్వ రోగ నివారిణి. అన్ని డిసీజెస్ ని నయం చేయగలిగిన దానిని పెనెషియా అంటారు. ఏ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్. పెనెషియా గ్రీకు గాడెస్ అండి, గ్రీకు దేవత. అప్పట్లో ఏమి నమ్మేవాళ్ళంటే ఆ దేవతను పూజిస్తే అన్ని జబ్బులు నయమైపోతాయని నమ్మేవాళ్ళు. ఆ గ్రీకు దేవతను పూజించేవారు. ఆమె పేరు మీద నుంచి ఈ పదం వచ్చింది. ఆమె పెనెషియా, గ్రీక్ గాడెస్. ఆమె పేరు మీద ఈ పదం వచ్చింది, ఏ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్. పాండమిక్, కరోనా పుణ్యమాని ఈ మధ్యకాలంలో తగ్గింది, కానీ గత 2-3 ఏళ్లుగా ఈ మాట వినని రోజు, వినపడని రోజు లేదు మనకి. పాండమిక్ టైం అనే వాళ్ళం. ఏంటి పాండమిక్ అంటే? పాన్ అంటే ఆల్ అని, పాండమిక్ అంటే ఏ డిసీజ్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఉంది అక్కడ లేదని కాదు, ప్రతి కంట్రీని ఏ డిసీజ్ అయితే చుట్టేసి ఉంటుందో దాని పాండమిక్ అంటారు. పాండమిక్ అంటే ఏ వైడ్ స్ప్రెడ్ డిసీజ్, అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యే డిసీజ్ ని పాండమిక్ అంటారు. ఎండమిక్ అనేది ఒక పర్టికులర్ రీజన్ లో ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు. పాండమిక్ అనేది ఏంటంటే ప్రతి చోట ఉంటుంది. దిస్ ఈస్ కరోనా పాండమిక్. పాండమోనియం ఎక్కువ ఇస్తుంటాడు ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో. పాండమోనియం. పాండమోనియం అంటే అర్థం ఏంటంటే ఏ వైల్డ్ అప్రోర్ యాజ్ ఇఫ్ ఆల్ డీమన్స్ వర్ లెట్ లూస్ అట్ ఏ టైం. అది యాక్చువల్ మీనింగ్ దీనికి. ఇక్కడ చూడండి, పాన్ అంటే ఆల్, డీమన్ అంటే రాక్షసి, మాన్స్టర్. తెలుగులో రాక్షసి అంటారు. పాండమోనియం అంటే ఆల్ మాన్స్టర్స్ అని అర్థం, అన్ని రాక్షసులు. అంటే అన్ని రాక్షసుల్ని ఒక చోట వదిలేస్తే ఫ్రీగా ఎంతటి వినాశనాన్ని, విధ్వంసాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తాయో అలాంటి సిచ్యుయేషన్ ని పాండమోనియం అంటారు. సో పాండమోనియం అంటే వైల్డ్ అప్రోర్ యాజ్ ఇఫ్ ఆల్ డిమన్స్ వర్ లెట్ లూస్ అట్ ఏ టైం. దీనికి సినోనిమ్స్ వచ్చి డిజార్డర్, కేయాస్, ఫరోర్, FURORE, ఫరోర్.
ఒక గందరగోళము, ఒక రసాబస, ఒక ఆర్డర్ అంటూ ఉండదు. ఈ వర్డ్ ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తారంటే అసెంబ్లీ పార్లమెంటు సెషన్స్ జరిగేటప్పుడు కంపల్సరీ టీవీ హెడ్లైన్స్ లోన, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లోన మీకు ఇది కనిపిస్తుంది. పాండమోనియం బ్రేక్స్ అవుట్ ఇన్ అసెంబ్లీ, పాండమోనియం బ్రేక్స్ అవుట్ ఇన్ పార్లమెంట్ అని హెడ్లైన్స్ కనిపిస్తుంటాయి. అసలు ఏంటి పాండమోనియం అంటే అనేది మీకు తెలియాలంటే ఎప్పుడైనా లైవ్ చూడండి అసెంబ్లీ పార్లమెంట్ సెషన్స్ జరిగేటప్పుడు. మన లీడర్స్, సో కాల్డ్ లీడర్స్ ఎంత డీసెంట్ గా, ఎంత డిగ్నిఫైడ్ గా అక్కడ బిహేవ్ చేస్తారో మీకు తెలుసు. మనకు అనిపిస్తుంది వీళ్ళ మన లీడర్స్ అని. ఎంత వాస్ట్గా ఉంటుందంటే ఆ బిహేవియరు. బూతులు తిట్టుకోవడాలు, ఒకరినొకరు గల్లాలు పట్టుకోవడాలు, ఆ పోడియం వైపు దూసుకెళ్లడము, రకరకాల ఇంకా చెప్పలేంలేండి, అన్ని బ్యాడ్ థింగ్స్ చేస్తారు. అంటే ఎందుకు పాండమోనియం వాడతారంటే దోస్ పీపుల్ దే డోంట్ బిహేవ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, దే బిహేవ్ లైక్ డీమన్స్. మనుషుల్లాగా ప్రవర్తించరు వాళ్ళు, రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు అని దాని పాండమోనియం అంటారు దాన్ని. నెక్స్ట్ పనోరమా. ఎక్సలెంట్. మీకు మొబైల్లో కెమెరా ఉంటుంది కదా, అక్కడ పనోరమిక్ వ్యూ అని కూడా ఉంటుంది చూడండి ఒకటి సెట్టింగ్స్ లో. ఏంటి పనోరమా అంటే? పాన్ అంటే ఆల్ అని, పనోరమా అంటే ఏ వైడ్ వ్యూ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్స్ లో వైడ్ వ్యూ వస్తే దాని పనోరమిక్ వ్యూ అంటారు. వైడ్ వ్యూ ఇన్ ఆల్ డైరెక్షన్స్, పనోరమా. దిస్ ఈస్ panoramic వ్యూ. పాంథియాన్. థియో అంటే ఏం చెప్పాం మీకు గుర్తుందా? గాడ్ అని చెప్పాం. థీస్టు, ఎథీస్టు, మోనోథీస్టు. థియో ఎక్కడొచ్చినా గాడ్. పాన్ అంటే ఆల్, థియోన్ అంటే టెంపుల్ అండి, అంటే సర్వదేవత నిలయం. ఏ టెంపుల్లో అయితే అందరు గాడ్స్ ఉంటారో దాన్ని పాంథియాన్ అంటారు. ఏ టెంపుల్ ఫర్ ఆల్ గాడ్స్, సర్వదేవత నిలయం. యాదగిరి గుట్టకెళ్లే దారిలో సురేంద్రపురి అని వస్తుంది, అక్కడ అది పాంథియాన్. అది అంటే ఈ ఇండియాలో ఉండే దేవుళ్ళు దేవతలు అన్ని దేవాలయాలు అక్కడ ఉంటాయి అక్కడ, దాని పాంథియాన్ అంటారు. ఇది దిస్ ఈస్ ఎ పాంథియాన్. చూడండి చాలా టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. చెప్పండి. పెనెషియా, ఏ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్. పాండమిక్, ఏ వైడ్ స్ప్రెడ్ డిసీజ్. పాండమోనియం, పాను డీమను ఇయం అంటే అందులో రాక్షసుల్లా ప్రవర్తించడం అని అర్థం. ఏ వైల్డ్ అప్రోర్ యాజ్ ఇఫ్ ఆల్ డీమన్స్ వర్ లెట్ లూస్ అట్ ఏ టైమ్. డిజార్డర్, కేయాసు, ఫరోరు ఇవి సినోనిమ్స్. పనోరమా, వైడ్ వ్యూ ఇన్ ఆల్ డైరెక్షన్స్. Pantheon, a temple for all gods. Excellent. Next, root number 19. SCRIB, scrib or SCRIP, scrib. మీకు ఇది ఎక్కడైనా వస్తే
స్క్రిబ్ ఆర్ స్క్రిప్ అని వస్తే రైట్ అని అర్థం, రాయడము. స్క్రిబ్ ఆర్ స్క్రిప్ మీన్స్ రైట్. ఫస్ట్ వన్ స్క్రిబుల్. వాట్ ఈస్ స్క్రిబుల్ అండి? మీరు ఒక చిన్న పిల్లోడికి, ఒక 2 years 3 years పిల్లోడికి ఒక పెన్ను పేపర్ ఇవ్వండి, ఏం చేస్తాడు? జస్ట్ ఈ ట్రైస్ టు రైట్ సంథింగ్ మీనింగ్లెస్, ఏదో ఒకటి గీతలు గీస్తాడు కదా, దాన్ని స్క్రిబులింగ్ అంటారు. స్క్రిబుల్ అంటే టు రైట్ సంథింగ్ క్విక్లీ, కేర్లెస్లీ. మీకు కూడా ఇంట్రెస్ట్ లేనప్పుడు నోట్స్ రాస్తుంటారు, ఎలా ఉంటుంది అది? దాన్ని కూడా స్క్రిబులింగ్ అనే అంటారు. రైట్ సంథింగ్ క్విక్లీ అండ్ కేర్లెస్లీ. జాట్, డూడిల్, ఇవి సినోనిమ్స్. స్క్రిబ్ ఆర్ స్క్రిప్ వస్తే రైట్ అని అర్థం, రాయడం. ఇంతకు ముందు గ్రాఫ్ వచ్చింది, గ్రాఫ్ అంటే కూడా రైటే, ఆ రూట్ వేరు ఈ రూట్ వేరు. వాట్ దిస్ గర్ల్ ఈస్ డూయింగ్ ఈస్ జస్ట్ షీ ఈస్ స్క్రిబ్లింగ్. ఇన్స్క్రైబ్. ఇన్స్క్రైబ్ లో కూడా స్క్రిబ్ వచ్చింది చూడండి. స్క్రిబ్ ఎక్కడ వచ్చినా రైట్ అని. ఇన్స్క్రైబ్ అంటే ఏంటి? టు రైట్ ఆన్ సంథింగ్, పర్టికులర్లీ ఆన్ ఏ స్టోన్ ఆర్ ఏ మెటల్, సంథింగ్. ఒక మెటల్ మీద కానీ స్టోన్ మీద కానీ రాస్తే దాన్ని ఇన్స్క్రైబ్ అంటారు. టు ఎన్గ్రేవ్ లేదంటే టు రైట్ అన్ అన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ మీద రాయడం. ఇలా స్టోన్స్ మీద రాసామనుకోండి, దీని ఇన్స్క్రైబింగ్ అంటారు. అలా రాసిన దాన్ని ఇన్స్క్రిప్షన్ అంటారు. రాయడాన్ని ఇన్స్క్రైబ్ అంటారు, రాసిన తర్వాత దీని ఇన్స్క్రిప్షన్ అంటారు, శాసనం. సర్కంస్క్రైబ్ ఆల్రెడీ సర్కమ్ అనే రూట్ లో మనం డిస్కస్ చేసాం, మీరే చెప్పాలి ఇప్పుడు. చెప్పండి, సర్కంస్క్రైబ్ అంటే అర్థం ఏంటి? సర్కమ్ అంటే రౌండ్ అని అర్థం. స్క్రిబ్ అంటే ఏం చెప్పాం? రైట్ అని చెప్పాం. రెండు కలిపి చూడండి, రైట్ అరౌండ్. రెస్ట్రిక్ట్. ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు, చుట్టూ ఇలా గీత గీసేశారు, గీత గీసి గీత దాటద్దని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని లిమిట్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం, కన్ఫైన్ చేయడం. టు డ్రా ఏ లైన్ అరౌండ్, రెస్ట్రిక్ట్, లిమిట్, కన్ఫైన్. ఫ్రీడమ్ లేకుండా చేయడం. మనకు మ్యాథమెటిక్స్ లో కూడా వస్తుంది ఇన్స్క్రైబ్, సర్కంస్క్రైబ్ అని. ఇది సర్కంస్క్రైబ్. చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ చుట్టూ మనం ఏం చేస్తాము? సర్కిల్ గీస్తాం, దీన్ని సర్కంస్క్రైబ్ అంటారు. ఇన్స్క్రైబ్ అంటే లోపల గీయడం, ట్రయాంగిల్ లోపల వచ్చింది ఇన్స్క్రైబ్. ప్రిస్క్రైబ్. వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజన్ లో వచ్చింది మనకు ప్రిస్క్రైబ్, ప్రిస్క్రైబ్ రెండు. ఏంటి ప్రిస్క్రైబ్ అంటే? ప్రీ అంటే బిఫోర్, స్క్రిబ్ అంటే రైట్, ముందుగానే రాయడం. డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ దీస్ మెడిసిన్స్ అంటారు, అంటే ముందు డాక్టర్ రాస్తాడు, తర్వాత కదా మనం వాడతాము. సో ప్రిస్క్రైబ్ అంటే టు రైట్ బిఫోర్ హ్యాండ్, రికమెండ్, సజెస్ట్, అడ్వైస్. ప్రిస్క్రైబ్. ప్రిస్క్రైబ్ ముందుగానే రాయడం, అంటే సజెస్ట్ చేయడం, రికమెండ్. దిస్ ఈస్ ప్రిస్క్రైబ్. చూడండి, దీని ప్రిస్క్రిప్షన్ అంటారు. సో వాట్ ద డాక్టర్ ఈస్ డూయింగ్, ఈస్ ప్రిస్క్రైబింగ్ మెడిసిన్స్. ప్రోస్క్రైబ్. ఏంటి ప్రోస్క్రైబ్ అంటే? దీనికి ఆపోజిట్ అని చెప్పాం. ప్రో అంటే అగైనెస్ట్ అని అర్థం. స్క్రిబ్ అంటే రైట్, రైట్ అగైనెస్ట్ అంటే వ్యతిరేకంగా రాయడం. ప్రిస్క్రైబ్ అనే దానికి ఆపోజిట్ వచ్చి ప్రిస్క్రైబ్ అండి. అంటే ఒక వ్యక్తిని ఒక పని చెయ్యమని చెప్తే ప్రిస్క్రైబ్ అంటారు, చెయ్యొద్దు అంటే ప్రిస్క్రైబ్. వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజన్ లో చెప్పాం. ఒక షుగర్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అప్పుడు డాక్టర్ అతనికి ఏం ప్రిస్క్రైబ్ చేస్తాడు, ఏం ప్రిస్క్రైబ్ చేస్తాడంటే ఇన్సులిన్ ని ప్రిస్క్రైబ్ చేస్తాడు, స్వీట్స్ ని
ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఇన్సులిన్ ని తీసుకోమంటాడు, స్వీట్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయమంటాడు. సో ప్రిస్క్రైబ్ అంటే ప్రొహిబిట్, ఫర్బిడ్, డిసలౌ. ఒక అక్షరమే మారింది మీకు. ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ ఓ ఉంది. అంటే ఒక వ్యక్తిని ఒక పని చెయ్యమంటే ప్రిస్క్రైబ్ అంటారు, చెయ్యొద్దు అంటే ప్రిస్క్రైబ్ అంటారు. ట్రాన్స్క్రైబ్ అంటే ఏంటి? ట్రాన్స్ అంటే అక్రాస్, స్క్రిబ్ అంటే రైట్. ట్రాన్స్క్రైబ్ అంటే అర్థం ఏంటి? రైటింగ్ అక్రాస్. ట్రాన్స్క్రైబ్ అంటే రైట్ అక్రాస్. కాపీ, రికార్డ్, రైట్ అవుట్ అంటే కాపీ చేసుకోవడం. ఇప్పుడు నేను చెప్తుంటే మీరు రాసుకుంటున్నారు, అది కూడా ట్రాన్స్క్రైబే అంటారు. కాపీ, రికార్డ్, రైట్ అవుట్. దిస్ ఇస్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. రాయడాన్ని ట్రాన్స్క్రైబ్ అంటారు, రాసిన తర్వాత ట్రాన్స్క్రిప్షన్. ఆస్క్రైబ్. వాట్ ఈస్ ఆస్క్రైబ్? ఆస్క్రైబ్ అంటే రైట్ అబౌట్ అని అర్థం. రైట్ అబౌట్ అంటే ఏంటి? ఇప్పుడు మన సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ సివిల్స్ టాపర్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కామన్ గా ఒక క్వశ్చన్ అడుగుతారు. హూమ్ డూ యూ ఆస్క్రైబ్ యువర్ సక్సెస్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు. మీరింత ఘన విజయం సాధించారు కదా, హూమ్ డూ యూ ఆస్క్రైబ్ యువర్ సక్సెస్ అంటే ఈ సక్సెస్ యొక్క క్రెడిట్ మీరు ఎవరికి ఇస్తారు అన్నప్పుడు కొంతమంది ఐ ఆస్క్రైబ్ మై సక్సెస్ టు మై పేరెంట్స్ ఆర్ మై టీచర్స్ అలా చెప్తారు కదా. ఆస్క్రైబ్ అంటే టు గివ్ ద క్రెడిట్ టు సమ్వన్, అట్రిబ్యూట్ అని అర్థం. అసైన్, అట్రిబ్యూట్, రెఫర్ టు, ascribe. ఇన్స్క్రిప్షన్. వాట్ ఈస్ ఇన్స్క్రిప్షన్ అండి? ఇన్స్క్రైబ్ అనేది వర్బ్ అయితే ఇది నౌన్, అంతే డిఫరెన్స్. ఇన్స్క్రిప్షన్ అంటే వాట్ ఎవర్ దట్ ఈస్ రిటన్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్, ఆన్ ఎ స్టోన్ ఆర్ మాన్యుమెంట్, దట్స్ కాల్డ్ ఇన్స్క్రిప్షన్. వర్డ్స్ ఎన్గ్రేవ్డ్ ఆన్ ఏ స్టోన్ ఆర్ మాన్యుమెంట్, ఒక స్టోన్ మీద లేదంటే ఒక మాన్యుమెంట్ మీద రాసిన అక్షరాలను ఇన్స్క్రిప్షన్ అంటారు, శాసనం తెలుగులో. ఇన్స్క్రైబ్ వర్బ్ అయితే ఇది నౌన్ అవుతుంది, అంతే డిఫరెన్స్. సో ఇవంతా కూడా ఇన్స్క్రిప్షన్స్. స్క్రిప్చర్. వాట్ ఈస్ ఎ స్క్రిప్చర్ అండి? స్క్రిబ్ ఆర్ స్క్రిప్ అంటే రైట్ అని అర్థం. స్క్రిప్చర్ అంటే అర్థం ఏంటంటే హోలీ రైటింగ్ అండి, సేక్రెడ్ రైటింగ్. రామాయణ, మహాభారత, బైబిల్, ఖురాన్ వీటిని స్క్రిప్చర్స్ అంటారు. ఏ సేక్రెడ్ రైటింగ్, ఏ సేక్రెడ్ రైటింగ్, పవిత్ర రచన, ఏ సేక్రెడ్ రైటింగ్. భగవద్గీత, బైబిల్, ఖురాన్, దీస్ ఆర్ స్క్రిప్చర్స్. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో ఎక్కువ ఇస్తుంటాడు. మాన్యూస్క్రిప్ట్ చెప్పండి. మాన్యూ అంటే హ్యాండ్ అండి, స్క్రిప్ట్ అంటే తెలుసు రాసేది.
మ్యానుస్క్రిప్ట్ అంటే చేత్తో ఏదైతే రాశారో దాని మ్యానుస్క్రిప్ట్ అంటారు. ఇప్పుడు మీరు నోట్స్ రాస్తున్నారు మీ చేత్తో, ఇట్స్ మ్యానుస్క్రిప్ట్. ఏ పేపర్ రిటర్న్ బై హ్యాండ్, ఏ పేపర్ రిటర్న్ బై హ్యాండ్, ఏ పేపర్ రిటర్న్ బై హ్యాండ్. This is a manuscript. Postscript. లెటర్ రైటింగ్ లో వాడుతుంటారు పోస్ట్స్క్రిప్ట్ అని. పోస్ట్ అంటే ఆఫ్టర్, స్క్రిప్ట్ అంటే రైటింగ్, ఆఫ్టర్ రైటింగ్. ఆఫ్టర్ రైటింగ్ ఏంటంటే ఇది ఈ మొబైల్స్ ఇంటర్నెట్ ఆ లెటర్ రైటింగ్ కూడా పోయింది అనుకోండి. పోస్ట్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే లెటర్ అంతా రాసేసిన తర్వాత సిగ్నేచర్ కూడా చేసేసింటాం. అప్పుడు ఒక పాయింట్ గుర్తొస్తుంది, ఒక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయినట్టు అప్పుడు స్ట్రైక్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే సిగ్నేచర్ కింద పిఎస్ అని రాసి మనం ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయామో దాన్ని రాస్తాం. దాన్ని పోస్ట్ స్క్రిప్ట్ అంటారు. ఎక్స్ట్రా మెసేజ్ దట్ యు యాడ్ at the end of the letter after your signature. లెటర్ రాసి సిగ్నేచర్ కూడా చేసేసిన తర్వాత, సిగ్నేచర్ తర్వాత మీరు ఏదైతే ఎక్స్ట్రా మెసేజ్ ని యాడ్ చేస్తారో దాన్ని పోస్ట్ స్క్రిప్ట్ అంటారు. ఎందుకంటే లెటర్ మొత్తం రాసేసిన తర్వాత రాస్తున్నాం కాబట్టి పోస్ట్ స్క్రిప్ట్ అది. సో దీస్ ఆర్ ద వర్డ్స్ వి హావ్ బేస్డ్ ఆన్ దిస్ రూట్. స్క్రిప్ ఆర్ స్క్రిప్ ఎక్కడ వచ్చినా రైట్ అని అర్థం. ఇది దీని పోస్ట్ చూడండి, లెటర్ మొత్తం రాసేసాడు, ఇక్కడ వామ్ విషెస్, సిగ్నేచర్ కూడా అయిపోయింది, ఇక్కడ ఏదో పాయింట్ మర్చిపోయారు, పిఎస్ అని రాసి దాని ఒక డబ్బాలో రాశారు. దీన్ని పోస్ట్ స్క్రిప్ట్ అంటారు. రీక్యాప్ చెప్పండి. స్క్రిబుల్, టు రైట్ సంథింగ్ క్విక్లీ అండ్ కేర్లెస్లీ. డూడిల్, జాట్, సినోనిమ్స్. ఇన్స్క్రైబ్, ఇన్స్క్రైబ్ అంటే ఎన్గ్రేవ్, అంటే టు రైట్ అన్ అన్ ఆబ్జెక్ట్. సర్కమ్స్క్రైబ్, చుట్టూ రాయడం అంటే లిమిట్, రెస్ట్రిక్ట్, కన్ఫైన్, కట్టడి చేయడం. ప్రిస్క్రైబ్, రైటింగ్ బిఫోర్, ముందుగానే రాయడం, సజెస్ట్, రికమెండ్, అడ్వైస్. ప్రోస్క్రైబ్, ఆపోజిట్. ప్రోస్క్రైబ్ అంటే ప్రొహిబిట్, ఫర్బిడ్, డిసలౌ. ట్రాన్స్క్రైబ్, రైట్ అక్రాస్ అంటే కాపీ, రికార్డ్ చేసుకోవడం, కాపీ చేసుకోవడం. ascribe, రైట్ అబౌట్ అన్ యాక్చువల్ మీనింగ్. ascribe అంటే అట్రిబ్యూట్, అసైన్, రెఫర్ టు. స్క్రిప్చర్, హోలీ రైటింగ్, సేక్రెడ్ రైటింగ్, పవిత్ర రచన. manuscript, పేపర్ రిటర్న్ బై హ్యాండ్, చేత్తో రాసింది. ఇన్స్క్రిప్షన్, వర్డ్స్ రిటర్న్ ఆన్ ఏ స్టోన్ ఆర్ ఏ మాన్యుమెంట్, words engraved on a stone or monument. Postscript, an extra message that we add after the signature in the letter. So letter lo signature tarvata manamu add chese extra message ni postscript antaru. Now please do the handout.
ఓకే, చెప్పండి. సినోనిమ్స్. ఇమ్మోర్టల్. ఇమ్మోర్టల్ అంటే ఏంటండి? డెత్లెస్, మరణము లేనిది. ఆన్సర్ వచ్చి బి. జనరస్ అంటే ఏంటి? ఈజ్ వెరీ జనరస్ పర్సన్ అంటారు. జనరస్ అంటే కైండ్ అని అర్థం. ట్రాన్షియంట్, మొమెంటరీ రెండు సినోనిమ్సే. ట్రాన్సియంట్ అన్నా మొమెంటరీ అన్నా షార్ట్ లివ్డ్ అని అర్థం. పర్మనెంట్ కి ఆపోజిట్ షార్ట్ లివ్డ్. మొమెంటరీ, మొమెంట్ అంటే క్షణం కదా, సో మొమెంటరీ అన్నా కూడా సేమ్ షార్ట్ లివ్డ్. మారీ బండ్. మారీ బండ్ అంటే ఏంటండి? డయింగ్. మిగతా మూడు యాంటనిమ్స్ అవుతాయి దానికి. రికవరింగ్, కోలుకోవడం. థ్రైవింగ్ అంటే గ్రోయింగ్. థ్రైవింగ్ అన్నా గ్రోయింగ్ అన్నా ఒకటే. ఇన్నోవేటివ్, ఇన్వెంటివ్. మిగతా చూడండి. వైవాషియస్ అంటే లైవ్లీ అని అర్థం, లైవ్లీగా ఉండడం. ప్రాగ్మాటిక్ అంటే చెప్పండి? ప్రాక్టికల్. ఈజ్ ఎ వెరీ ప్రాగ్మాటిక్ పర్సన్ అంటారు, అంటే ప్రాక్టికల్. కోర్టియస్ అంటే పొలైట్, పొలైట్. ఇన్వెంటివ్ అంటే ఇన్నోవేటివ్. పాండమోనియం. పాండమోనియం అంటే డిజార్డర్ కదా, గందరగోళం, కేయాస్. మిగతా చూడండి. స్కార్సిటీ అంటే ఏంటి? షార్టేజ్, కొరత. స్కార్సిటీ ఆఫ్ ఫుడ్, షార్టేజ్. అడ్వెంచర్ అంటే ఒక రిస్కీ యాక్ట్, ఒక రిస్క్ తో కూడుకున్న పని అడ్వెంచర్ అంటారు, రిస్కీ యాక్ట్. పీస్ అనేది యాంటోనిమ్ అవుతుంది. పాండమోనియం యాంటోనిమ్ అడిగితే మాత్రం పీస్, ప్రశాంతత. స్క్రిబుల్. స్క్రిబుల్ అంటే డూడిల్, రైట్ డౌన్ క్విక్లీ. మిగతా చూడండి. కర్టెయిల్ అంటే ఏంటండి? Initially the program was fixed for 1 week, but later on it was curtailed to 3 days. Postpone. ఫస్ట్ 1 వీక్ అనుకున్నారు ప్రోగ్రామ్, కానీ తర్వాత 3 days కి దాన్ని కర్టెయిల్ చేశారు. కర్టెయిల్ అంటే కట్ షార్ట్, కుదించడం. కట్ షార్ట్. పోస్ట్పోన్ అంటే తెలుసు. మిమిక్. మిమిక్ అంటే ఏంటండి? ఇమిటేట్, ఎక్సలెంట్, అనుకరించడం. పోస్ట్పోన్ అంటే తెలుసు. యాంటోనిమ్స్. ప్రోస్క్రైబ్. ప్రోస్క్రైబ్ అంటే ఏంటి? ప్రొహిబిట్ అని అర్థం కదా, కానీ మనము యాంటోనిమ్ అనుకోవాలి. ఏమవుతుంది? అలౌ. మిగతావన్నీ సినోనిమ్స్ అవుతాయి. ప్రొహిబిట్, ఇంటర్డిక్ట్ అన్నా, ఫర్బిడ్ అన్నా, ప్రొహిబిట్ అన్నా సేమ్ మీనింగ్, నాట్ అలవింగ్. దానికి ఆపోజిట్ వచ్చి అలౌ. నావిస్. నావిస్ అంటే బిగినర్, లర్నర్ కదా, నియోఫైట్. ఈ మూడు సినోనిమ్స్, ఇది యాంటోనిమ్. మార్టిఫై. మార్టిఫై అంటే ఏంటి? ఇన్సల్ట్, హ్యూమిలియేట్ కదా. హ్యూమిలియేట్, ఎంబరాస్, చాగ్ని మూడు సినోనిమ్స్ అండి. కాంప్లిమెంట్ అంటే అభినందించడం, ప్రైజ్ చేయడం, అది యాంటోనిమ్ అవుతుంది. మార్టిఫైకి ఆపోజిట్ కాంప్లిమెంట్. మార్టల్. మార్టల్ కి రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి మరణించేదని ఒక అర్థం. మార్టల్ కి ఇంకొక మీనింగ్ ఏంటంటే మరణాన్ని కలుగజేసేది కూడా మార్టల్ అనే అంటారు. AK-47 మార్టల్ వెపన్ అంటారు. మార్టల్ అంటే దట్ కాజెస్ డెత్, మరణాన్ని కలిగించేది, అంటే ప్రమాదకరమైనది. దట్ కాజెస్ డెత్ అంటే డెడ్లీ, ఫ్యాటల్, లెథల్, ఈ మూడు సినోనిమ్స్. ప్రాణాంతకమైనది. దానికి ఆపోజిట్ వచ్చి సి, ఇనాక్వస్. ఇనాక్వస్ అంటే సేఫ్,
హార్మ్లెస్. మిగతా మూడు ప్రాణాంతకమైనవి, ప్రమాదకరమైనవి అని అర్థం. యాంటోనిమ్ వచ్చి ఇనాక్వస్. ఇనాక్వస్ అంటే సేఫ్. నావెల్. నావెల్ అంటే ఏంటండి? న్యూ, ఒరిజినల్, ఫ్రెష్, మూడు శ్రేణింగ్స్. కామన్ ప్లేస్. కామన్ ప్లేస్ అంటే ఆర్డినరీ. ఆర్డినరీ, రొటీన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ డెడ్ బాడీ టు ఫైండ్ ద కాజ్ ఆఫ్ డెత్ ఏమంటారండి? అటాప్సీ అంటారు. బయాప్సీ అనేది ఏంటంటే, అంటే ఒక వ్యక్తి బ్రతికుండగానే ఆపరేషన్ చేస్తే బయాప్సీ అంటారు. చనిపోయిన తర్వాత చేస్తే అటాప్సీ అంటారు. ఆపరేటింగ్ ఆన్ ద లివింగ్ బాడీ బయాప్సీ, డెడ్ బాడీ మీద అటాప్సీ. యుథనేషియా గుర్తుందా అండి? మర్సీ కిల్లింగ్. యుథనేషియా అంటే మర్సీ కిల్లింగ్. పాస్టిమస్ అంటే చెప్పండి. మీకు ఇంతవరకు స్టోరీ చెప్పేటప్పుడు కూడా చెప్పాం. ఆఫ్టర్ డెత్, మరణాంతరము. ఆఫ్టర్ డెత్. వన్ హూ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల ఉండే వ్యక్తిని ఏమంటారు? ఆమ్ని ప్రెసెంట్. ఆమ్ని పోటెంట్ అంటే ఏంటి? ఆల్ పవర్ఫుల్, అన్ని శక్తులు ఉండడం. ఓమ్నీసియంట్ అంటే ఏంటి? ఆల్ నోయింగ్, అన్నీ తెలియడం. ఓమ్నీలోక్వెంట్ అంటే ఏంటి? టాకింగ్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్, దేని గురించైనా మాట్లాడడం. వన్ వర్డ్స్ లో ఎక్కువ ఇస్తుంటాడు. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, అన్నీ తెలిస్తే ఏమంటారు? ఓమ్నీసియంట్ అంటారు. ఆమ్నివోరస్ అంటే ఈటింగ్ ఆల్, అన్నీ తినడం, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. ఓమ్నీ ప్రెసెంట్ అంటే ప్రెసెంటింగ్ ఎవ్రీవేర్. ఆమ్నీ పోటెంట్ అంటే ఆల్ పవర్స్. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, రిపీట్ అయిందా అది? మీకు సేమ్ ఉందా? రిపీట్ అయింది అది? ఓకే. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, ఓమ్నిసియంట్. ఏ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ ఏమంటారండి? పెనిషియా అంటారు. ఇక్కడ ఆమ్ని డైరెక్షనల్ అంటే ఏంటి? ఇన్ ఆల్ డైరెక్షన్స్. పాంథీస్ట్ అంటే? పాంథీస్ట్, వన్ హూ సీస్ గాడ్ ఎవ్రీవేర్, ప్రతి చోట దేవుణ్ణి చూస్తే పాంథీస్ట్ అంటారు. పాన్ అంటే ఆల్, పాంథీస్ట్ అంటే వన్ హూ సీస్ గాడ్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల. పాన్ అనే రూట్ లో యాడ్ చేసుకోండి, ఇది మర్చిపోయాము. వన్ హూ సీస్ గాడ్ ఎవ్రీవేర్. ప్రతి వ్యక్తిలో, ప్రతి వస్తువులో దేవుణ్ణి చూసే వ్యక్తిని పాంథీస్ట్ అంటారు. పాన్ అనే రూట్ లో యాడ్ చేసుకోండి. పాంథియాన్ అంటే అన్ని దేవుళ్ళు ఉండే గుడిని పాంథియాన్ అంటారు. అన్ని చోట్ల దేవుణ్ణి చూస్తే పాంథీస్ట్ అంటారు. వ్యక్తిని సూచిస్తుంది. పనోరమా అంటే ఏంటి? ఏ వైడ్ వ్యూ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఏ వైడ్ వ్యూ ఇన్ ఆల్ డైరెక్షన్స్. పాంథియాన్ అంటే ఏ టెంపుల్ ఫర్ ఆల్ గాడ్స్, సర్వదేవతా నిలయం. ఏ టెంపుల్ ఫర్ ఆల్ గాడ్స్. ఏ పేపర్ రిటర్న్ బై హ్యాండ్ ఏమంటారండి? మ్యానుస్క్రిప్ట్ అంటారు. ప్రిస్క్రిప్షన్ అంటే తెలుసు, డాక్టర్ మనకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు కదా. ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి?
రైటింగ్ ఆన్ స్టోన్స్ ఆర్ మెటల్స్. స్క్రిప్చర్ అంటే హోలీ రైటింగ్. స్క్రిప్చర్ మీన్స్ సేక్రెడ్ రైటింగ్. An extra message added at the end of the signature ఏమంటారండి? పోస్ట్ స్క్రిప్ట్ అంటారు. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి? జస్ట్ కాపీయింగ్ ఆర్ రికార్డింగ్. మనము ఏదైనా సబ్స్క్రిప్షన్ చేసుకుంటుంటాం మ్యాగజైన్స్ కి, దానికి అది సబ్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ తెలుసు. ద హోలీ రైటింగ్స్ ఆఫ్ ఎ రిలీజియన్ ఏమంటారండి? స్క్రిప్చర్ అంటారు. ఇంకా మిగతావి తెలిసిన వర్డ్స్. ఏ డిసీజ్ అవుట్బ్రేక్ దట్ స్ప్రెడ్స్ అక్రాస్ ద కంట్రీస్. అక్రాస్ ద కంట్రీస్ అన్నప్పుడు ఏమవుతుంది? పాండమిక్ అవుతుంది. ఎపిడమిక్ అనేది ఏంటంటే ఇట్ స్ప్రెడ్స్ ఓన్లీ ఇన్ ఎ ఫ్యూ ప్లేసెస్, నాట్ ఎవ్రీవేర్. ఒక కంట్రీలో ఉండొచ్చు, బట్ నాట్ ఇన్ ఎవ్రీ కంట్రీ. ఎండమిక్ అనేది ఏంటంటే ఇట్స్ కన్ఫైన్డ్ టు ఏ పర్టికులర్ ప్లేస్ అండ్ ఇట్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ఏ పర్టికులర్ టైం. ఒక పర్టికులర్ ప్లేస్ కన్ఫైన్ అయ్యి ఒక పర్టికులర్ టైంలో మాత్రమే వస్తుంది, దాన్ని ఎండమిక్ అంటారు. కంటేజియస్ అంటే తెలుసు, స్ప్రెడింగ్. ఫీడింగ్ ఆన్ బోత్ అనిమల్ అండ్ వెజిటబుల్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఏమంటారండి? ఆమ్ని ఓరస్. ఓమ్నీస్ ఏంటంటే నోయింగ్, వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. ఆమ్నిపోటెంట్ అంటే వన్ హూ హ్యాస్ ఆల్ పవర్స్. ఆమ్ని ప్రెసెంట్ అంటే ప్రెసెంటింగ్ ఎవ్రీవేర్. సో విత్ దిస్ 4 సెషన్స్ ఆఫ్ అంటే వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ కంప్లీటెడ్. రూట్ వర్డ్స్ లో 4 అయ్యాయి, ఇంకా 3 సెషన్స్ ఉన్నాయి. ఇది అయిపోతే మనకి క్వార్టర్ అయిపోతుంది. ఈ హ్యాండ్ అవుట్ అలాగే తెచ్చుకోవాలండి, ఎందుకంటే ఇటువైపు 5 ఉంది, హ్యాండ్ అవుట్ 5 నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది మీకు.